సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. అమరావతిలో 2026 జనవరిలో 2 క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు కాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదే మీటింగ్స్లో కూడా అనౌన్స్ చేశారు. ఐబిఎంకి సంబంధించినటువంటి క్వాంటమ్ కంప్యూటర్ రెడీగా ఉంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ రెడీ చేయడం ఒకటే మిగిలి ఉంది అని అన్నారు. అదే తరహాలో క్యూపైఆర్ సంస్థ కూడా తమ క్వాంటమ్ కంప్యూటర్ రెడీగా ఉన్నట్టుగా అనౌన్స్ చేసింది. ఈ 2 జనవరిలోనే అమరావతిలో ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే మరొక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ ఏంటంటే భవిష్యత్తులో అమరావతి క్వాంటమ్ విడిభాగాల టెస్టింగ్ సెంటర్గా కేంద్రంగా మారబోతుంది. దీనికి సంబంధించి ఒక అంతర్జాతీయ సంస్థ, ఫిన్లాండ్కి చెందినటువంటి సంస్థ ఒక అనౌన్స్మెంట్ చేసింది. కనీసం 1,00,000 మందిని క్వాంటమ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ నిపుణులుగా తయారు చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే వైజర్ అలానే దేశీయ సంస్థలతో కలిసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. డిసెంబర్ 8వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిలో ఆన్లైన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకొని 3,000 మందికి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇచ్చే దిశగా క్వాంటమ్ సంస్థకి సంబంధించినటువంటి క్వాంటమ్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పుడు అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ అని చెప్పని క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అని చెప్పని ఏక్యూసీసీ అని చెప్తున్నారు. అలానే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏక్యూవి అని చెప్పని యాక్టివిటీస్, దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్స్ నియామకాలు అన్నింటినీ కూడా కంప్లీట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఒకవేళ ఈ క్వాంటమ్ విడిభాగాల టెస్టింగ్ కేంద్రంగా కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అమరావతి మారితే భవిష్యత్తులో దీని ముఖ చిత్రమే మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలానే దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మొదలుపెట్టింది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయితే కనుక 6 నెలల్లో భవన నిర్మాణాన్ని కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అంటే ఇందులో ఈ దాదాపు 50,000 ఎస్ఎఫ్టీ ఉండేటువంటి బిల్డింగ్ అందుబాటులోకి రాబోతుంది. కానీ 100 స్టార్టప్లు పనిచేయడానికి ఇప్పటికే అప్లికేషన్స్ పెట్టాయి. కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఈ టవర్స్లో కూడా 2 బిల్డింగ్స్ నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక దీనికి అదనంగా ఇప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే కంట్రోల్ ఓఎక్స్ అనేటువంటి సంస్థ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్లో కీలక పాత్ర. ఇది ఫిన్లాండ్కి చెందినటువంటి సంస్థ. దీని కో-ఫౌండరు ఇండియన్ ఉన్నారు, విశాల్ చిత్రత్. ప్రస్తుతం ఆయన అమరావతి క్వాంటమ్ వ్యాలీ పైన ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్వాంటమ్ నిపుణులందరికీ కూడా రాబోయేటువంటి 10 ఏళ్లలో అమరావతి కేంద్రం అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ క్రియేట్ చేయబోయేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ తీసుకురాబోయేటువంటి విడిభాగాల టెస్టింగ్, ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటర్స్ విడిభాగాల టెస్టింగ్ కేంద్రం ప్రపంచంలో ఎక్కడా కూడా సరైన స్టాండర్డ్స్తో లేదు. అది అమరావతిలో ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశాలు ఉందని చెప్తున్నారు. ఈ సంస్థ కూడా ఆసక్తి చూపిస్తుంది. ఇది ప్రొఫెసర్ ఆండ్రూ బ్రిగ్స్ కో-ఫౌండర్ చైర్మన్, అలానే విశాల్ చిత్రత్ కో-ఫౌండర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ప్రస్తుతం ఈయన అమరావతికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ పైన ఆసక్తి చూపిస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు వేస్తున్నటువంటి అంచనా ప్రకారం కంట్రోల్ ఓఎక్స్ సంస్థ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే కూడా విడిభాగాల టెస్టింగ్ విషయంలో ఫైనాన్స్ కావచ్చు, హెల్త్ సెక్టర్ కావచ్చు, అలానే ఇంజనీరింగ్కి సంబంధించినవి కావచ్చు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చు, వీటి పైన క్వాంటంలో రాబోయేటువంటి రోజుల్లో విస్తారమైనటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఖచ్చితంగా ఒక కేంద్ర స్థానం అవుతుంది, గ్లోబల్ పాయింట్గా మారేటువంటి అవకాశం ఉంటుందని విశాల్ చిత్ర చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ కూడా వస్తున్నాయి. ఇంకా మొత్తం మీద 2 క్వాంటమ్ కంప్యూటర్స్ కనుక రెడీ అయితే యాక్టివిటీ మొదలైనట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. 2026 జనవరిని డేట్ ఎట్టి పరిస్థితిలో దాటనివ్వని చెప్పని పదే సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. 2027 నాటికి ఫేజ్ 2లోకి అడుగు పెడుతుంది అమరావతి క్వాంటమ్ వ్యాలీ. అంటే 2035 వరకు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 10 ఏళ్లలో అమరావతి ముఖ చిత్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని, భారత సాంకేతిక వ్యవస్థల ముఖ చిత్రాన్ని మార్చబోయేది అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని ఘంటాపథంగా చెప్తున్నారు విదేశీ నిపుణులు సైతం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.